శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మన్యంకొండ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు ప్రధాన ఘట్టమైనటువంటి మాఘశుద్ధ పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతుంది. దీనికి ఇప్పటికే వేలాది మంది భక్తులు ఈ రథోత్సవం తిలకించడానికి మొత్తం కొండ చర్యల మీద కూడా అన్ని చోట్ల నుంచి వేయించేసి ఉన్నారు. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపట్లో రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది 10 నిమిషాల్లో. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పోలీసు వారి సహకారంతో ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు సుమారుగా 1,00,000 మంది దర్శనం చేసుకోవడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాలు ఇప్పుడు మనకి 5వ తేదీ వరకు మార్చి 5వ తేదీ వరకు నెల రోజుల పాటు జరుగుతాయండి. మార్చి 5వ తేదీ నాటితోటి ముగుస్తాయి. అంటే ప్రధానంగా ఇప్పుడు మనకి రథోత్సవంలోనే ఎక్కువ మంది హాజరవుతారు. తర్వాత ప్రతి శనివారం ఆదివారం కూడా ప్రతి వారాంతం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుంది. ఈరోజు భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం అలాగే అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో ఏళ్ల నాటి 600 సంవత్సరాల క్రితం వెలిసినటువంటి మన్యంకొండ స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మన్యంకొండలో వెలిసినటువంటి స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు తేరు జరగడం జరుగుతుంది. ఈ మొన్న 28 తారీఖుకి వెళ్ళి కోటగార గ్రామం నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినవి. ఈ రోజుకెళ్ళి శివరాత్రి వరకు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగి అన్ని చుట్టుముట్టు రాష్ట్రాలకు వెళ్ళి జిల్లాలకు వెళ్ళి ఎంతో లక్షలాది మంది జనాలు అటెండ్ అయ్యి ఎంతోమంది భక్తులు ఈరోజు బ్రహ్మాండంగా ఉత్సవాలకు అటెండ్ కావడం జరిగింది.